యోబు గ్రంథము 5వ అధ్యాయము. నీవు మొరలిడిన యెడల నీకు ఉత్తరమియ్యగలవాడు ఎవడైనను ఉండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించుదురు, బుద్ధిలేని వారు అసూయ వలన చెదరుదురు. మూఢుడు వేరుతన్నుట నేను చూచియున్నాను, అయినను తోడనే అతను నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటుని. అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు, గుమ్మములో నలిగిపోవుదురు, వారిని విడిపించువాడు ఎవడునూ లేడు. ఆకలిగొనివారు అతని పంటను తినివేయుదురు, ముండ్ల చెట్టులలో నుండి వారు దానిని తీసుకుందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొని ఉన్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్టు శ్రమానుభవముకై పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును. పగటివేళ వారికి అంధకారము తారసిల్లు, రాత్రి ఒకడు తడవులాడినట్లుగా మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని కృపను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును. ప్రళయం వచ్చినప్పుడు నీవు దానికి భయపడవు, పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉన్నావు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చెయ్యుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు, మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరుదువు. మేమీ సంగతిని పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది.